చర్లకు చేరిన సిపిఐ ప్రజా చైతన్య యాత్ర. ఆంధ్రాలో విలీనం చేసిన 5 పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి. రాములూరు ఇక్కడ, భూములు అక్కడ. పోలవరంతో భద్రాద్రికి పెను ముప్పు. సీతారామ, సీతమ్మధార ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు సాగునీళ్లు ఇవ్వాలి. ఇసుక లారీల వల్ల దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ పాషా. ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12 వరకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నేడు చర్ల మండలంలోని తిప్పాపురం గ్రామంకు చేరుకున్న యాత్ర. రాష్ట్ర విభజన సమయంలో అశాస్త్రీయంగా ఆంధ్రాలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ పాషా డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 2వ రోజు యాత్ర బృగంపాడు మండల పరిధిలోని సారపాకలో ప్రారంభమై భద్రాచలం మీదుగా దుమ్ముగూడెం, చర్ల మండలాలను కలుపుకొని చర్ల మండల పరిధిలోని తిప్పాపురం గ్రామంలో ముగిసింది. 2వ రోజు చైతన్య యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథ్, కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లాటి రెడ్డి, నారాటి ప్రసాద్, మున్న లక్ష్మీకుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, యు రాహుల్, ఫహీం, పేరాల శ్రీనివాస్, కిలిమి ఎల్లారెడ్డి, బొల్లోజు వేణు, అడ్డగర్ల తాతాజీ, నోపా పోతయ్య తదితరులు పాల్గొన్నారు.